2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికంటే 2 నెలల ముందే పట్టాలు 1895 మందికి ఇవ్వడం జరిగింది. భూదాన్ బోర్డు స్వయంగా ఆ చైర్మన్ గారు చెప్తున్న మాట, ఇవి సక్రమమైన పట్టాలు. హైకోర్టు కూడా వీటిని ధృవీకరించి మరి మధ్యలో కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వాస్తవాలు ఇట్లా ఉంటే కొంతమంది కన్నుబడింది. ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు అడ్డమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇక్కడున్న డిప్యూటీ సీఎం గారు చెప్పారు, వాళ్ళు చాలా అందంగా కమల్ హాసన్ గారి కంటే గొప్పగా నటించి చెప్పాడు. ఏం చెప్పాడు? 6 గ్యారంటీలు తెస్తున్నాము, ఆ గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మేము వచ్చి ఏదో పొడుస్తాము, మీకు ఇంటింటికి ఇంతిస్తాం అంతిస్తాం, సంవత్సరానికి 2,50,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది, ఒక్క 100 రోజులు ఆ కార్డును కాపాడుకోండి అని చెప్పి డిప్యూటీ సీఎం ఆనాడు సిఎల్పి లీడర్ గా చెప్పారు. ఇప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 6 గ్యారంటీల అమలు మా బాధ్యత, మేము మాట ఇస్తే మడమ తిప్పము అని చెప్పి ఆయన కూడా అరవీర భయంకరమైన డైలాగులు. అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మాటలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. 2.5 ఏళ్ల కిందట ఏ మాటలు ఇచ్చైతే మభ్యపెట్టి ఖమ్మం జిల్లాలో మరి ఓట్లు కొల్లగొట్టారో ఇవాళ అవన్నీ మర్చిపోయారు.